హరే కృష్ణ జనార్దన్ ప్రభు బ్లాక్ లోటస్ అండి. బ్లాక్ లోటస్ అండి. ఆ, చాలా ఓపిక. ఏదైనా సేవ తీసుకుంటే దాన్ని ఇది నేను చేయలేను, నా వల్ల కాదు, నేను అలసిపోయాను అనేది ఇంతవరకు పరిచయం అయినప్పటి నుంచి ఇంతవరకు లేదు అది. తర్వాత భక్తుల్ని, ఎదుటి భక్తుల్ని, భక్తుల యొక్క అవసరాలు తెలుసుకొని స్పందిస్తారు వాళ్ళు అడగక ముందే. అది చాలా గొప్ప లక్షణం ఉంది ప్రభువులో. హరే కృష్ణ. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడ అందరూ సమావేశమైన విషయం ఏంటంటే, అందరూ చెప్తున్నారు ఇస్కాన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత. ఇందాక మదన్ మోహన్ ప్రభు వచ్చి చెప్పారనమాట, మీరు కొంచెం చెప్పండి ఇస్కాన్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అని. సో అందరి విషయాలు పక్కన పెడితే నా గురించి ఏంటంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఎందుకంటే నాకేంటి వ్యత్యాసం లేదు బయట ఉన్న లోపల ఉన్న. సో ఎందుకంటే వాణి సేవ వాపు సేవ అంటారు కదా. సో వాపు సేవ అంటే దగ్గరుండి సేవ చేసేది, అది గురువుకు కావచ్చు, భక్తులకు కావచ్చు, భగవంతునికి కావచ్చు. సో వాణి సేవ అంటే వాళ్ళు చెప్పినది విని సో దాన్ని ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రేమికులు అంటారు, ఇంగ్లీష్లో లవర్ అంటారు. సో ఒక అమ్మాయి వేరే చోటు ఉంటుంది, అబ్బాయి వేరే చోటు ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఇది అనుకుంటుంది ఆ అబ్బాయి జ్ఞాపకాలతో నేను బతుకుతున్నానని. సో అబ్బాయి అనుకుంటాడు ఈమె జ్ఞాపకాలతో నేను బతుకున్నానని. ఇద్దరికి దూరం ఉంటారు, స్మరణ అయితే చేస్తుంటారు. సో వాళ్ళకి వ్యత్యాసం ఉండదు. సో నేనేంటంటే బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో నా ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాను. సో బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, అనవసరంగా బయటకు వచ్చానే. బట్ ఎప్పుడు ప్రభు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు మాట కానీ ప్రభుది ఎప్పుడు స్మరణకు వస్తూ ఉంటుంది. ఏంటంటే భగవంతునికి భక్తులకి ఎట్లా సేవ చేయాలి, ఏ విధంగా చేయాలి అని. సో నా లైఫ్లో గోల్డెన్ డేస్ ఏంటంటే ప్రభు పరిచయం ఒకటి, ఇంకోటి ప్రభు ద్వారా నేను పొందింది ఏంటంటే పాదయాత్ర. సో పాదయాత్రకు పంపించారు ప్రభు, వెళ్ళు ఒకసారి నీ జీవితంలో మర్చిపోలేని రోజులు ఉంటాయని. చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేను పాదయాత్రలో. అస్సలు మర్చిపోలేని పాదయాత్ర అంటే ఇంకా మర్చిపోలేము అసలు జీవితంలో. ఇప్పుడు బయట ప్రతి సంఘటన ఏది చూసినా ఏం చేసినా అది గుర్తుకొస్తుంటుంది. అరే ఆ పలానా రోజు పాదయాత్రలో ఉన్నాము, అక్కడ ఒక విలేజ్కి వెళ్ళాము, కీర్తన చేసాము, అక్కడ ఉండింటే ఎలా ఉండేది. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే స్మరణకు వస్తూనే ఉంటుంది. నేను ఏదైనా ఒకటి చిన్నది కోల్పోతున్నాను, ఇప్పటికి కోల్పోయాను అంటే ఏంటంటే అది మధురేష్ ప్రభు సాంగత్యం అనమాట. సో చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ప్రభుతో చాలా దగ్గరగా ఉండేది. అప్పుడు వాల్మీకి ప్రభు, మధురేష్ ప్రభు, రఘువంశ ప్రభు, నీలిమాధవ్ ప్రభు, నేను, శివానంద ప్రభు, వీళ్ళంతా ఉండేవాళ్ళం దగ్గరగా. చిన్న రూము, భగవంతుడు దగ్గరే ఉండేది. ప్రభు నాకు ఎట్లా అంటే చిన్నపిల్లోడికి నడక ఎట్లా నేర్పిస్తారో అట్లా నేర్పించేవాళ్ళు. వంట ఎలా చేయాలి, భగవంతునికి ఎలా పెట్టాలి, సో పుస్తకాలు ఎలా చదివి అర్థం చేసుకోవాలి, సో వేరే వాళ్ళకి ఎవరినైనా పలకరించి ఏ విధంగా పలకరించాలి అనేది. సో ప్రభు చెప్పింది నేను చేయలేనిది నేను ఎప్పుడు చేయలేను అనుకుంటాను. అది ప్రభు చాలాసార్లు చెప్పేవాళ్ళు. టెంపుల్ హాల్లో కూర్చుంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో వాళ్ళని పలకరియమంటారు అనమాట. నాకు అది అసలు రాదు, ఎప్పటికీ ఇప్పుడు కూడా రాదు. నేను పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను, నాకు రాదు. ప్రభు చాలాసార్లు చెప్పారు, వాళ్ళు వచ్చారు కదా, చూసావు కదా, పలకరించవచ్చు కదా, వాళ్ళు ప్రభుపాదం చూసి వస్తున్నారు అని చెప్పి. నాకు ఆ విషయం రాదు. తర్వాత నేను వచ్చిన తర్వాత నిరంజన్ ప్రభు వచ్చారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నిరంజన్ ప్రభు చెప్పేవాడిని, ఎవరో వచ్చారు వాళ్ళంతా మాట్లాడుపో అని చెప్పేసి ఆయన మీదకి దోసేవాడిని. ఆయన మాట్లాడడంలో చాలా నిష్ఠాతులు అనమాట. సో అది ఇప్పటికీ రాదు నాకు. అది భక్తుల కరుణ వాళ్ళు ఎప్పుడైనా భవిష్యత్తులో రావచ్చేమో. సో బయటి వాళ్ళు వాడతారు కదా, మిస్ యూ, లవ్ యూ, అవన్నీ ఏవి వాడాలనుకున్నా నా తరపు నుంచి ప్రభుకి మిస్ యూ,
చాలా సాంగత్యం అనేది ప్రభుని కోల్పోతున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు జార్జ్ హారిసన్ అనుకుంటాం సింగరు, ఆయన ఒక రికార్డింగ్ చేసి హరే కృష్ణ మంత్రం వదిలారనమాట. ప్రభుపాదుల వారు కొన్ని దేశాల్లో వెళ్ళకముందే హరే కృష్ణ మంత్రం వాళ్ళకి తెలుసు. ఏ విధంగా అంటే ఈ రికార్డింగ్ అక్కడికి వెళ్ళడం వల్ల. సో మహాప్రభు చెప్పినట్లు హరే కృష్ణ మంత్రం ఒకసారి చెప్తే భక్తుడే. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది అనమాట హరే కృష్ణ మంత్రం చెప్పడం వల్ల. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఆటో తోలుకుంటున్నాను. అందులో ఏంటంటే అటు ఒక సైడ్ హరే కృష్ణ మంత్రము, ఇంకో సైడ్ పంచతత్వ మంత్రం ఉంది. సో ఎక్కడైనా డీజిల్ బంకులు ఏవైనా లేకపోతే ఎక్కడైనా ఆపినా అందరూ చూసి చదువుతున్నారు అనమాట. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని. అలా చదివినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలు వీళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారని. ఇంకోటి ఏంటంటే భక్తులు చెప్తున్నారు కదా, ఒకసారి ఇస్కాన్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ తప్పకుండా వస్తారు అని. బట్ నా కోరిక ఏంటంటే ఇట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇట్లనే పెద్ద ప్రోగ్రామ్ చేసి కీర్తన చేసి వాళ్ళకి మహాప్రభు గురించి చెప్పాలని పెద్ద కోరిక అనమాట. అది మీ అందరూ ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మేబీ జరగచ్చు. బట్ దయచేసి అందరూ ప్రార్థన చేయండి ప్రభుతో సాంగత్యంలో ఉంటూ భక్తి చేస్తూ ఉండడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాయాపరిచి రథం వస్తుంది ఇంకొక వారంలో, సిద్ధంగా ఉండండి. అదే తప్పకుండా ప్రభు. మాయాపూరు